is Dr. Anusha, consultant at Dr. Vijay's Cosmetology and Hair Transplantation Center. సో ఈరోజు మనం బాడీ టానింగ్ గురించి మాట్లాడుకుందాం. కొంతమందిలో ఫేస్ బ్రైట్గా ఉండి, నెక్ బ్రైట్గా ఉండి, ఓన్లీ హ్యాండ్స్ అండ్ లెగ్స్ బాగా ట్యాన్ అయి ఉంటాయి. కొంతమందిలో నెక్ అండ్ హ్యాండ్స్ బాగా ట్యాన్ అయి ఉంటాయి. సో వాళ్ళలో ఆ ట్యాన్ రిమూవ్ చేయడానికి ది బెస్ట్ ప్రొసీజర్ ఆర్ ది బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి? సో జనరల్గా ఈ బాడీ ట్యాన్ రిమూవ్ చేయడానికి ది బెస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి పీల్స్. ఈ పీల్స్ వల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఏదైతే ఎక్స్టర్నల్ ట్యాన్ అయిపోయిన స్కిన్ ఉందో అది రిమూవ్ అయ్యి మనకి న్యూ సెల్స్ అనేవి రిజ్యూనేట్ అవుతూ కొత్త స్కిన్ అనేది రిజ్యూనేట్ అవుతూ ఉంటుంది. సో విల్ గెట్ అ బ్రైటర్ స్కిన్. అండ్ నెక్స్ట్ దాంతోపాటు ఇంకొక బెనిఫిట్ ఏమవుతుంది అని అంటే కొంతమందికి బంపీ స్కిన్ అనేది ఉంటుంది. హ్యాండ్స్ పైన, లెగ్స్ పైన బంపీ స్కిన్ అనేది ఉంటుంది. సో ఈ పీల్స్ అనేవి చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఒక ఈవెన్ స్కిన్ టోన్ అనేది క్రియేట్ అయ్యి ఈ బంపీ స్కిన్ అనేది కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు, ట్రీట్ చేయొచ్చు. సో వన్స్ మనం ఈ పీల్స్ అనేది మల్టిపుల్ సెషన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిపెండింగ్ అపాన్ ఎంత ట్యాన్ అయ్యింది ఆ స్కిన్ అనే దాన్ని బట్టి చూసుకొని 21 days to 1 month, ఎవ్రీ 21 days to 1 month ఈ సెషన్ అనేది మనం రిపీట్ చేసుకోవచ్చు. సో అలా మినిమం ఆఫ్ 4 sessions అనేది పడుతుంది కంప్లీట్ ఈ ట్యాన్ అనేది రిమూవ్ అయ్యి మనకి ఒక లైట్ అండ్ బ్రైట్ స్కిన్ అనేది మనకి కనిపించడానికి. సో వన్స్ ఈ పీలింగ్ అనేది అయిపోయిన తర్వాత వి షుడ్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ ఎప్పుడు మనం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం సన్ స్క్రీన్ అనేది కూడా మనం అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్ అనేది ఓన్లీ ఫేస్కే కాదు, మనకి ఏ పార్ట్స్ అయితే మనకి సన్కి ఎక్స్పోజ్ అవుతున్నాయో ఆ పార్ట్స్కి కూడా మనం మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకుంటే మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది. So do like and share this information. Thank you.